వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను మల్లిక. తెలుగు వారి తొలి పండుగ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు నెంబర్ 1 న్యూస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కార్యాలయం మొత్తం మామిడి తోరణాలతో పూలతో అలంకరించి తెలుగు వారంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో విలసిల్లాలని కోరుకుంటూ పూజ నిర్వహించారు. జీవితంలోని సుఖదుఖాలు కష్ట నష్టాలకు చిహ్నంగా ఉండే ఉగాది పచ్చడిని నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత స్వయంగా సిబ్బందికి అందజేశారు. నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు సిబ్బంది అందరికీ పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మాట్లాడుతూ తెలుగువారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తమ తొలి పండుగ అయిన ఉగాదిని ఘనంగా నిర్వహిస్తారని, వారందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. నెంబర్ 1 న్యూస్ ఛానల్ ఈ తెలుగు ఉగాది సందర్భంగా ఈ సంవత్సరం కూడా తెలంగాణలో కూడా మనం త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ప్రజలు మనకి ఇదే రకంగా ఆదరణ ఇవ్వాలని ముఖ్యంగా భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈరోజు మన స్టాఫ్ అందరూ కూడా చాలా కష్టపడుతూ గత సంవత్సర కాలంలో ప్రతి ఈవెంట్లో కూడా టైం అనేది కూడా చూసుకోకుండా వీళ్ళందరూ చేయటం వల్ల ఇదంతా జరిగింది. మనం తక్కువ స్టాఫ్తోనే మనం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నాం. దీంట్లో అచీవ్మెంట్ అంటే ఈ గడిచిన తెలుగు సంవత్సరాలలో ఈ 50 దేశాల నుంచి వచ్చిన ప్రపంచ తెలుగు మహాసభల్ని మనం దాన్ని మొత్తం కూడా షూట్ చేయటం, అలాగే అక్కడ లైవ్ టెలికాస్ట్ చేయటం, ఒకే స్క్రీన్ మీద 5 రకాల స్టేజీలని మనం చూపించడం ఈరోజు ఒక రికార్డ్ అయింది. మనమే లైవ్ ప్రసారాలని మెయిన్ మీడియా పార్ట్నర్గా ఉన్నాం. 50 దేశాల ప్రజలు కూడా మనల్ని అభినందించారు. అట్లాగే రాబోయే జనవరిలో మారిషస్లో కూడా మన మారిషస్ ప్రెసిడెంట్ గారు మనల్ని ఆహ్వానించడం జరిగింది. మన ఛానల్ కూడా మన టీం అందరూ మారిషస్ వెళ్తున్నాం రేపు జనవరిలో. సో ఈ గడిచిన కాలం అంతా కూడా మనకు సంతోషంగా ఉంది. రాబోయే ఈ సంవత్సరం తెలుగు సంవత్సరాలు కూడా మనం ఇంకా హ్యాపీగా ఉండాలని, తెలుగు ప్రేక్షకులందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. నెంబర్ 1 న్యూస్ ఎప్పుడూ ప్రజల కోసం పనిచేస్తుందని, గడిచిన దశాబ్ద కాలంగా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రంగా నెంబర్ 1 న్యూస్ ఉందని అన్నారు. అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ తాము ప్రజాపక్షమేనని, సామాన్యుడి సమస్యలపై పోరాటం, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయటం తమ నైజమని మంచాల సాయి సుధాకర్ నాయుడు అన్నారు. నెంబర్ 1 న్యూస్ ఛానల్ గత దశాబ్ద కాలం దాటి ఇరు రాష్ట్రాల్లో కూడా అనేక కార్యక్రమాలు మన సామాజిక కోసం చేసాం. దీంట్లో అనేక కష్టాలు మనకు వచ్చినాయి. అయినా కానీ ఈరోజు కూడా మనం అలాగే నిలబడి మన సామాజిక కోసం పోరాడుతున్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ మధ్యకాలంలో ఈ గడిచిన తెలుగు సంవత్సరాది కాలంలో అనేక విజయాలు మనం చూసాం సామాజిక కోసం. ముఖ్యంగా మనం కోనసీమలో కొబ్బరి రైతులు పడే కష్టాల గురించి మనం వెళ్ళి చూపించడం, వెంటనే ప్రభుత్వం స్పందించి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇప్పుడు దాదాపు 20 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేసి రైతులకి 13 గ్రామాల రైతులు సంతోషంగా ఉన్నారు. అలాగే స్టాఫ్ నర్సుల గురించి మనం పోరాటం చేస్తాం. దాదాపు 2000 మంది మనం పిలిచి మీటింగ్ పెట్టడం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టాఫ్ నర్సులని పర్మనెంట్ చేసే విధంగా మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగస్తులు 4,50,000 మంది ఉన్నారు. వాళ్ళకున్న సమస్యలను మనం పోరాటం చేస్తాం. వాళ్ళు కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి ఇమ్మీడియట్గా వాళ్ళ ఒక్కొక్కరికి రిలీఫ్ మొదలైందని వాళ్ళే చేసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక విజయాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ముద్రించిన డైరీ ఆవిష్కరణ కూడా ఉగాది పర్వదిన సందర్భంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎరుకుల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి కుమార్, శ్రీ ఎర్రగుట్ట లక్ష్మణ్ భారతి స్వామిలు పాల్గొన్నారు. కుతాడి కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో నెంబర్ 1 న్యూస్ ఛానల్ కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈ ఛానల్ని ఎంతో బడుగు వర్గాల లోపల తీసుకెళ్ళి ఎంతో చిన్న స్థాయి వాళ్ళకు, ఎందుకంటే TV9, TRN అని కూడా మొత్తం చాలా పెద్ద ఛానల్ ఉన్నా కూడా దాని ధీటుగా మన నెంబర్ 1 ఛానల్ ముందుకు పోతూ మరి అదేవిధంగా తప్పనిసరిగా ఈరోజు రావడానికి కారణం కూడా ఏంటంటే తెలంగాణ కూడా మొత్తం కూడా
ఈ నంబర్ 1 ఛానల్ రావాలని చెప్పేసి కోరుకుంటూ మరి దానికి నేను ప్రత్యేకంగా ఆఫీసుని కూడా నా ప్రత్యేకంగా కేటాయిస్తానని చెప్పేసి కూడా నా ద్వారా అన్నగారు తెలుపుతూ మరి తప్పకుండా ఒక 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా నేను తెలంగాణకు ఒక రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాను, మరి దేశానికి ఒక ఉపాధ్యక్షునిగా ఉన్నాను. కాబట్టి ఇండియా మొత్తంలో కూడా మొత్తం నాకు ఛానల్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా దీన్ని ఛానల్ ముందుకుపోయే దిశలో కోరుకుంటూ మా అన్నగారిని కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ మరి లక్ష్మణ్ గురుస్వామి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ ఉగాది పర్వదినాన ఈ అమ్మవారి ఆశీస్సులతోని ఇంకా ముందుకెళ్ళాలి ఛానల్ అని చెప్పేసి కూడా కోరుకుంటూ 2026 డైరీ ఆవిష్కరణ కూడా ప్రధానంగా నా చేతి మీద జరపడం, మా స్వామి గారి చేతి మీద జరపడం కూడా అన్నవారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి ఇంత చక్కగా ఈ టీం అంతా కూడా ఇప్పుడు అన్నవారు చెప్పారు, మీ టీం అంతా కలిస్తేనే ముందు పోతుంది. నెంబర్ 1 ఛానల్ కూడా ముందుకు పోవాలి, మీ స్టాఫ్ అంతా కూడా ఎంతో కష్టపడి ముందుకు పోవాలి. ఈ రాష్ట్రాలు కాకుండా దేశాలకు కూడా మనం పోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మా స్టాఫ్ అందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మణ్ భారతి స్వామి మాట్లాడుతూ సామాన్యుడి కోసం పాటుపడుతున్న నెంబర్ 1 న్యూస్ ఛానల్ దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందాలని ఆకాంక్షించారు. శ్రీ సీతారామచంద్రుల అనుగ్రహంతో నంబర్ 1 న్యూస్ ఛానల్ కూడా ఉన్నత స్థాయిలో ఉండి అద్భుతమైన కార్యాలు చేయాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ సాయి సుధాకర్ నాయుడు మరియు అన్య టీం మొత్తానికి కూడా ఉగాది శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. 2026 డైరీ ఆవిష్కరణ చేసినందుకు ఆ డైరీలో ఉన్నటువంటి పలు అంశాలని అందరికీ కూడా చేరవేస్తూ మీ అందరూ కూడా సోషల్ మీడియాలో మరి మంచి స్థాయిలో దీన్ని ప్రచారం చేసి అద్భుతంగా నంబర్ 1 న్యూస్ ఛానల్ని దేశమంతా కూడా వ్యాపించాలని భగవంతుని కోరుకుంటూ జై శ్రీరామ్. ఈ సందర్భంగా కుతాడి కుమార్, శ్రీ ఎర్రగుట్ట లక్ష్మణ్ భారతి స్వామిలను మంచాల సాయి సుధాకర్ నాయుడు ఘనంగా సన్మానించారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.